ఫ్రెండ్స్, మైదా లేకుండా హెల్తీగా మనం పిజ్జా చేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టుకుని పెసరపప్పును తీసుకొని నీట్ గా వాష్ చేసేసి ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి. అల్లం అండ్ పచ్చిమిర్చి అండ్ తగినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసేసేయాలి. ఇంకా ప్యాన్ లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ కొద్దిగా మెల్ట్ అయినాక చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని ప్యాటీని ఇంకా వేసేసుకోవాలి. ఇలా కొంచెం మందంగా వేసుకోవాలి. అట్లాగా రెండు సైడ్లు కూడా మంచిగా కాల్ చేసుకోవాలి. ఇంకా రెండో సైడ్ తిప్పేసుకున్నాం కదా, దీనిపైన కొద్దిగా మైనస్ అండ్ టమోటా సాస్ వేసుకుని బాగా ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ వేసుకొని ఇంకా పన్నీర్ ముక్కలు కూడా దీనిపైన పెట్టేసుకోవాలి. ఇంకా పైన కూడా కొద్దిగా బటర్ వేసేసుకొని ఇంకా సైడ్స్ కూడా కొద్దిగా వేసుకొని ఇంకా చీజ్ అనేది పైన వేసుకుని మూత పెట్టేసుకుని సిమ్ లో పెట్టుకోవాలి. మంట అనేది కొద్దిసేపు ఇలా ఉంచేస్తే బాగా మెల్ట్ అయిపోయి ఉడికిపోతుంది. మన పిజ్జా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్. ఇంకా మన పిజ్జా రెడీ అయిపోయింది. మూత తీసి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పైన కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్.